హాయ్ వ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాస్ కార్నర్. నేను ఛానల్ స్టార్టింగ్లో చెప్పాను నా ఛానల్ వ్యూయర్స్కి మోటివేషన్, రిలాక్సేషన్ అండ్ మోరల్ సపోర్ట్ కోసం వీడియోస్ చేస్తున్నాను అని. సో మోటివేషన్ కాకుండా రిలాక్సేషన్ కోసం ఎవ్రీ సండే కొన్ని డిఫరెంట్ థింగ్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నాను. నా డ్యాన్స్ వీడియోస్ అండ్ డ్రాయింగ్స్, పోయట్రీస్, సో ఇలా పోస్ట్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఈ సండే నా ఛానల్ వ్యూయర్స్ కోసం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ని తీసుకొచ్చాను. సో మన పెద్దలు అన్నట్టు కోటి విద్యలు కూటి కొరకే అని, ఎవరెన్ని చేసినా ఆ ఫుడ్ కోసమే కదండి. సో కమ్మగా, హెల్తీగా, టేస్టీగా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఐటమ్ని తింటే ఆ రిలాక్సేషనే వేరు, అవును కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ ఫుడ్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. యమ్మీ మైసూర్ బోండా చూడడానికి చాలా బాగుంది కదండి. సో తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలాంటి ఐటమ్స్ కోసం మన రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. చక్కగా హ్యాపీగా మన ఇంట్లోనే చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా, ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఎక్కువ అవసరం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హ్యాపీగా తినచ్చు. అండ్ బయట రెస్టారెంట్లో ఎలాంటి ఆయిల్స్ వాడారో, ఎలా చేశారో అనే భయం కూడా ఉండదు. అండ్ దట్టు ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మన రెస్టారెంట్స్కి వెళ్ళి తినడానికి ఏమైనా కొద్ది రోజులు ఆగాల్సిందే, వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు. సో హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ఒక బౌల్, బియ్యం పిండి అదే బౌల్లో పావు భాగం, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయలు 2 మీడియం సైజు, పచ్చిమిర్చి 4 అండ్ కరివేపాకు. అండ్ సాల్ట్ సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూను, బేకింగ్ సోడా 1 చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్, అండ్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, అండ్ వాటర్. సో తయారు చేసుకునే విధానం తెలుసుకుందామా. సో ఫస్ట్ ఉల్లిపాయలని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు. సో ఆనియన్, పచ్చిమిర్చి ఎవరి టేస్ట్ని బట్టి, కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బౌల్లో గోధుమ పిండి తీసుకున్నాము. సో ఇప్పుడు మన ఇండియన్ వస్తువుల్ని వాడాలంటున్నారు కదా, సో ఆశీర్వాద్ ఆటానే తీసుకున్నాము. సో అలాంటి బౌల్లోనే ఒక పావు భాగం బియ్య పిండి తీసుకున్నాను. సేమ్ అలాంటి బౌల్సే రెండు కూడా, ఒకటి ఒక బౌల్, ఇంకోటి పావు భాగం. అండ్ ఇంకొక స్మాల్ కప్పు పెరుగు, ఆ బౌల్తో కాదు, కొంచెం ఇంకా చిన్న కప్పు తీసుకోవాలి. కర్డ్ ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. స్మూత్నెస్ కోసం ఈ పెరుగండి, కర్డ్ మనం స్మూత్నెస్ కోసం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లో ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. యాక్చువల్గా రెస్టారెంట్స్లో అయితే మైదా పిండి యూజ్ చేస్తారు, బట్ మైదా అది హెల్త్కి అంత మంచిది కాదు. అండ్ అవి వేడి మీద టేస్టీగా ఉంటాయి, కానీ చల్లారి కొద్దీ కొంచెం సాగుతాయి మైదా పిండి కాబట్టి. సో ఇక్కడ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా, హెల్తీగా గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏమీ మారదు, అదే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు గోధుమ పిండి, బియ్యం పిండి తీసుకొని దాంట్లో కలుపుకొని, అండ్ దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాము, కరివేపాకు కూడా వేసుకున్నాము. సో సాల్ట్ ఆ పిండికి సరిపడినంత. ఇవి స్నాక్ ఐటమ్స్కి అయితే ఒక 4 మెంబర్స్కి వస్తాయండి. సో కారం యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది మనం ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక మంచి కలర్ వస్తుంది, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బేకింగ్ సోడా, వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో కొద్దిగా చాలు. అండ్ నెక్స్ట్ జీలకర్ర, ఇది కూడా ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు, బట్ జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము, ఇది కంపల్సరీ ఏం కాదు. సో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కర్డ్ యాడ్ చేసుకొని, పెరుగుని యాడ్ చేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి బాగా.
తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ పెరుగుతో కలుపుకోవాలి. సో నైస్గా మునివేలతో కలుపుకోకుండా ఫ్యాషన్కి పోకుండా చక్కగా హ్యాపీగా చేత్తో గట్టిగా కలుపుకోండి. ఉండలుండలుగా రాకుండా ఉంటాయి. అండ్ పెరుగు మొత్తంలో కలిసి అదంతా కూడా స్మూత్నెస్ వచ్చేస్తుంది. సో మనం పెరుగు యూస్ చేస్తుంది స్మూత్నెస్ కోసం అండ్ స్వీట్నెస్ కోసం. సో ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు, పిల్లలు ఇంకొంచెం తీగ తింటారు కాబట్టి, అంటే మరీ స్వీట్నెస్ కాదు, కొంచెం లిటిల్ బిట్ స్వీట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ కర్డ్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పెరుగే తీయగా మంచి పెరుగు అయితే ఓకే, లేదు అనుకుంటే కొంచెం పెరుగులో షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇది స్మూత్నెస్ అండ్ స్వీట్నెస్ కూడా ఇస్తుంది పెరుగు. అండ్ నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. వాటర్ని కొద్ది కొద్దిగా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేస్తే జావగా అయిపోతుంది. సో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఈ పిండి ఏంటంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జావగా ఉండకూడదు. అంటే మరీ చపాతీ పిండి అంత గట్టిగా కలుపుకోకూడదు, అలాగే బజ్జీలకి పిండి వేసుకున్నంత లూజ్గానే ఉండకూడదు. కొంచెం ఈ రెండింటికి మీడియంలో ఉండాలి. సో చక్కగా మొత్తం కలిసేదాకా అంత బాగా కలుపుకోవాలి. ఇక్కడే ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలవాలి. సో ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు పిండి ఎలా ఉంది అని. సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే అది మరీ జావ కాకుండా అలా ఉంటుంది. మనకి ఎలా అయితే కావాలో అలా చక్కగా వస్తుంది పిండి. సో కొద్ది కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి, ఒకేసారి వేసుకోవద్దు. సో మనం చెక్ చేసుకోవచ్చు, అంటే పిండి బోండాలకి వేసేటట్లుగా అలా వచ్చిందా లేదా అని ఒకసారి మనం చెక్ చేసి చూసుకోవచ్చు. రాలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారుగా, ఇలా నీట్గా కలుపుకోండి, మొత్తం కలిసేదాకా కలుపుకోండి. సో ఇప్పుడు ఇలా ఉండాలి పిండి. బోండాలకు వేసుకోవడానికి ఇలా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే జామ్ అయిపోతుంది అండ్ అవి బజ్జీలాగా వస్తాయి, బోండాల్లా కాకుండా బజ్జీలాగా వస్తాయి. సో ఇది ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ నానబెట్టాలి పిండిని. అప్పుడు ఆ స్మూత్నెస్ ఇంకా బాగా వస్తుంది. సో చూసారా 1 అవర్ నానింది. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కాక ఇంకా వాటిని బోండాల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇది మీడియం ఫ్లేమ్లోనే బోండాలను వేయించాలండి. ఎక్కువ మంట అయితే లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఈ కొత్తగా హ్యాండ్ ఎవరిది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నా చెయ్యి కొంచెం చిన్నది, సో బోండాలు పెద్ద పెద్దగా రావు. ఈ మైసూర్ బోండా అంటే కొంచెం పెద్దగా బిగ్ సైజులో ఉంటేనే చూడడానికి చాలా బాగుంటుంది. సో అందుకని మా అన్నయ్యని ఇన్వాల్వ్ చేశానన్నమాట. సో మా అన్నయ్య హ్యాండ్ అది, అన్నయ్య హ్యాండ్ కొంచెం పెద్దది, సో బోండాలు పెద్ద పెద్దగా వస్తాయి బాగా. సో చూసారా, అది చాలా పెద్ద మైసూర్ బోండా అంటేనే కొంచెం బిగ్ సైజులో ఉంటేనే బాగుంటుంది. నార్మల్ మన ఇంట్లో వేసుకునే బోండాలు అయితే ఓకే, నార్మల్ సైజ్ ఓకే. సో ఇవైతే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి. సో అందుకని అన్నయ్యని ఇన్వాల్వ్ చేశాను అనమాట. సో మీ చేయి కూడా చిన్నదా, సో ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, అది ఇంకా మీకు అడ్వాంటేజే. సో మీ ఇంట్లో జెంట్స్ని కూడా ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేయండి. నాన్ననో, అన్నయ్యనో, తమ్ముడినో, హస్బెండ్నో ఇన్వాల్వ్ చేయండి. అది ఇంకా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కూడా, కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటే. అఫ్కోర్స్ ఇప్పుడు జెంట్స్ లేడీస్ ఇద్దరు వర్క్ షేర్ చేసుకుంటున్నారు, మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా వేసుకోవాలన్నమాట. సో అన్నయ్య చూసారా, ఇటు తిప్పించి వేస్తున్నాడు. అంటే కొంచెం రౌండ్ షేపు, అండ్ మనకి హ్యాండ్ ఇలా పెట్టడం రౌండ్గా పెడతాం కాబట్టి ఆ బోండాలు కూడా చక్కగా మంచి షేప్లో వస్తాయి రౌండ్గా. సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇవి గోల్డెన్ కలర్ కాదండి, కొంచెం గోల్డెన్ కలర్ కంటే కొంచెం ఎక్కువే వేగాలి. ఆ కలర్ అప్పుడు ఆ రెడ్డిష్గా ఉంటేనే బాగుంటాయి మైసూర్ బోండా. సో కొంచెం రెడ్డిష్ కలర్, బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేకపోతే లోపల ఉడకవు, పైన మాత్రమే కాలుతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. చూసారా, ఇలా అనమాట. అలా కొంచెం రెడిష్ బ్రౌనిష్ కలర్ రావాలి. సో అది, సో బోండా కాలింది కదా, ఇంక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారా చక్కగా రౌండ్ షేప్లో అండ్ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ మైసూర్ బోండా కొంచెం ఆ సైజులో ఉంటేనే బాగుంటాయి. చిన్న చిన్నవి అంటే చూడడానికి బాగుండదు. అఫ్కోర్స్ టేస్ట్ ఒకటే ఎలా వేసినా, బట్ చూడడానికి బాగుండాలి అంటే కొంచెం పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. సో అన్నిటినీ అలా బాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలాగే మిగతా బోండా పిండి అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. చక్కగా డీప్ ఫ్రై చేసుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఆయిల్ కూడా ఉండదు పైన. సో కలర్ కూడా కొద్దిగా స్లైట్గా చేంజ్ అవుతుంది. తీసిన వెంటనే కంటే ఒక 5 మినిట్స్ పక్కన పెడితే కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అండ్ చూడండి, ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోలేదు అండ్ చాలా స్మూత్గా వచ్చింది. సో ఆయిల్ కూడా ఏం పెద్దగా లేదు. సో చూసారా, ఒక వేలుతో తుంచేస్తేనే వచ్చేస్తుంది, చాలా స్మూత్గా ఉంది. సో యమ్మీ మైసూర్ బోండా రెడీ. ఒక ప్లేట్లో తీసుకొని ఇలా మిర్చితో కనుక గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఏదేమైనా జెంట్స్ హ్యాండ్ పడితే ఆ టేస్టే కొంచెం డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది అనుకుంటా. అంటే ఇది నేను చెప్పట్లేదు, మన పెద్దవాళ్ళు అంటారు కదా, వంటల్లో ఫేమస్ అంటే నలభీమ పాకాలు అని. అండ్ రెస్టారెంట్స్లో కూడా మోస్ట్లీ 90% జెంట్సే చేస్తూ ఉంటారు. సో అందుకే ఫుడ్కి ఆ డిఫరెంట్ టేస్ట్ వస్తుందేమో అని నేను అనుకుంటాను. సో మీరు కూడా ఏదైనా స్పెషల్ వంటకాలు చేసేటప్పుడు మీ ఇంట్లో జెంట్స్ని కొద్దిగా ఇన్వాల్వ్ చేయండి. జస్ట్ 1 or 2 మినిట్స్ వాళ్ళ హ్యాండ్ కూడా దాంట్లో పడితే ఆ వంటలకు ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. జస్ట్ 1 or 2 మినిట్స్. సో అలా అని వంటలు మొత్తం వాళ్ళతోనే చేయించకండి, పాపం, అది మహాపాపం. సో జస్ట్ ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసేటప్పుడు మాత్రమే 1 or 2 మినిట్స్ వాళ్ళని కూడా కొద్దిగా ఇన్వాల్వ్ చేయండి. హ్యాపీగా కలిసి పని చేసుకుని ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా మారుతుంది. ఆడవాళ్ళు మీకు అర్థమవుతుందా?